కరీంనగర్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 9ను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ నాయకత్వంలో సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భీమా సాయిలు యాదవ్ హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, శ్రీకాంత్, దేవసాని మధుప్రియ, అభిలాష్ పటేల్, ప్రశాంత్ తో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్ విషయంలో కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 9 అయితే ఏదైతే ఉందో దాన్ని వెంటనే గవర్నమెంట్ వెత్తివేయాలి. వెంటనే స్కాలర్షిప్లను బకాయిల్లో ఉన్నటువంటి 12,000 స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే 1,000 కోట్ల విడుదల చేయాలని సభాముఖంగా ఈ కలెక్టరేట్ ముందు అందరి ముందు ప్రాథమికంగా కలెక్టరేట్కు వినతి పత్రం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు, మరి కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన సంఘ నాయకులు అందరూ కలెక్టరేట్ ముట్టడికి ఈరోజు ఉదయం ఎన్ని వేల మంది, లక్షలాది మందిగా తరలివచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. అదే ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు బీసీ నాయకులు ఎంతోమంది ఉద్యమాలు చేస్తున్నారు. స్కాలర్షిప్ విషయంలో ఎందుకు ఇంత గవర్నమెంట్ నిర్లక్ష్యము? 9 నెంబర్ను తేవడం కారణమేంది? అదే ఈ పేదల పట్ల మీకు ఉన్న నిర్లక్ష్యం ఏంటిదని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. తెలంగాణ చౌక్ వద్ద నుంచి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాముందు నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల భవిష్యత్తు కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కానీ, ఎన్ని ప్రభుత్వాలు మారినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా కానీ ఏ రోజు విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడలేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించకపోగా జీవో నెంబర్ 9ను తీసుకొచ్చి ఈరోజు బీటెక్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలలో, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నటువంటి విద్యార్థులు కేవలం విద్యార్థులే వాళ్ళ ఫీజులు కట్టాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈరోజు గవర్నమెంట్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులను కట్టమంటే పేద విద్యార్థులు ఫీజులు లేకనే మరి స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి కాలేజీలలో చదువుతూ ఉన్నారు.